ముఖ్యంగా మనం చూసాం గత సంవత్సరం నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లని చాలా మంది యువత బయటకు వచ్చి అక్కడ కమ్యూనిస్ట్ లీడర్స్కి వ్యతిరేకంగా, అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడున్న అవినీతికి వ్యతిరేకంగా, అక్కడ డెవలప్మెంట్ లేదని చెప్పి గోల చేశారు. సో ఇప్పుడు జెన్జీ కొత్త తరం నాయకుడిని కోరుకున్నారు. అందుకే ఆ నాయకుడే బ్యాలెన్స్ షా అయ్యారనమాట. బ్యాలెన్స్ షా చాలా ప్రామిస్లు చేశారు. నేపాల్లో కనీస వసతులు, మినిమం సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తానని, నేపాల్ పర్ క్యాపిటల్ డబుల్ చేస్తానని, నేపాల్ ఆర్థిక వ్యవస్థ ఎకానమీని డబుల్ చేస్తానని ఇలా చాలా ప్రామిస్లు చేశారు. మనందరూ తెలుసు నేపాల్లో చాలా మంది మైగ్రేట్ అయిపోతుంటారు. ముఖ్యంగా ఇండియాకి వస్తూ ఉంటారు అన్నమాట. ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు చిన్న చిన్న జాబ్స్ కోసం కూడా. ఆ మైగ్రేషన్ ఆపుతానని, నేపాల్ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్తానని, నేపాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయాన్ని ముందుకు తీసుకెళ్తానని బ్యాలెన్స్ షా ప్రామిస్ చేశారు. మరి ఇప్పుడైతే నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. నేపాల్ కొత్త ప్రధానిగా బ్యాలెన్స్ షా రాబోతున్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో నేపాల్ ఎలా ఉండబోతోంది? ఆయనకున్న ఇండియా కనెక్ట్ కూడా చూసాం. ఆయన ఇండియాలో చదువుకున్నారు, కర్ణాటకలో తన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఇండియా నేపాల్ సంబంధాలు దూసుకుపోతాయి.